ఇప్పుడు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి గురించి కొన్ని సీట్లు వాళ్ళు గెలిచారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు మాట్లాడట్లేదు కదా సార్. విష్ణుకుమార్ రావు సెలరైపోతుండు కదా అక్కడ. ఆధ్యాత్మిక చింతన భవనంకి ఇమ్మంటుండు కదా పర్యాటక భవనాలని, రుచికొండ భవనాలని. అలా తలతోకలేని మాటలే మాట్లాడతారు వాళ్ళు. అంటే మాట్లాడకుండా ఉండడం బెటర్. 700 కోట్లతోనే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి నిన్న లోకేష్ గారు మాట్లాడారు. 500 అయింది, 300 అయిపోయింది, మళ్ళీ 700కి వచ్చింది. దీన్ని ఎట్లా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు 257 కోట్లు అంటారు. వీళ్ళు అసెంబ్లీకి సాక్షిగా 494 కోట్లు అంటారు. చేత వాళ్ళే ఏదో ఫిగర్ కన్ఫర్మ్ చేస్తే మిగిలిన ఫిగర్లు మనం మాట్లాడచ్చు. మన దగ్గర నీ దగ్గర నా దగ్గర యాక్యురేట్ ఫిగర్ ఉంటే వాళ్ళకి నచ్చదు. చేత రోజుకి ఒక మాట చెప్తారు. ఎందుకంటే మనకి యనమల రామకృష్ణ గారు 14 లక్షల కోట్లు అంటే నమ్మాలి. పయ్యావుల కేశవ్ గారు ఆయన బడ్జెట్ ఫిగర్ 6,67,000 కోట్లే అప్పయిందంటే నమ్మాలి. చంద్రబాబు నాయుడు గారు 9 లక్షల డిస్కౌంట్ ఇచ్చి 9,77,000 కోట్లే అప్పయిందంటే నమ్మాలి. గవర్నర్ని చిన్నపిల్లని చేసి ఆడితో అబద్ధాలు చెప్పించి ఆడి చెప్పిన మాట కూడా మనం నమ్మాలి. అంటే వీళ్ళందరూ చెప్పే అబద్ధాలు నిజాలు మనం తేల్చుకోవడానికి ఆర్బీఐ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళ తర్వాత డేటా ఇస్తుంది. అది చూసి అప్పుడు మనం అవునా నిజమా అని ఆశ్చర్యపోవాలి. ఈ మధ్యలో వాళ్ళకి నచ్చినోడితో ప్రశ్న అడిగినా నిర్మలా సీతారామన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి చెప్పినా వాళ్ళు నమ్మరు. మనం వెయిట్ చేస్తుంది దానికి. వాళ్ళ దగ్గర అలాంటి మెకానిజం ఉంటుంది. 4,47,447 కోట్లు అప్పయిందిరా బాబు ఆంధ్రప్రదేశ్ కన్నా. ఏంటి రఘురామకృష్ణరాజుని మేము పంపించినా చిన్నపిల్లని చేసి ఆడతారు అబద్ధం చెప్పించేస్తారా, నిజం ఇది అని చెప్పి ఈ తప్పేలా ఛానల్లో రెడీగా ఉంటారు. గుట్ట పేరుకి చీరినట్టు చెవులు చీరిసిన లేఖలకి అరే ఎవడైనా జర్నలిస్ట్ అంటే అరే ఇది నిజం, ఇది బడ్జెట్ ఫిగరు లేదా ఆర్బీఐ డేటా లేదా బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి తెచ్చామని చెప్తే మనం నమ్ముతాం. ఈడి నచ్చిన హరికథ కాలక్షేపం బ్రహ్మానంద గడి స్క్రిప్ట్ రాసుకుని వస్తే ఎవడు నమ్మాలి వీళ్ళని? నువ్వు రిప్పితే అబద్ధాలు. పోనీ అబద్ధాలను ఒప్పుకుంటారా అంటే అరే అబద్ధం అని దొరికిపోయిన తర్వాత కూడా దానికి ఆ లేసే షుగర్ కోటింగ్లు ఉంటాయి చూడు, మీకు మీరే శాటరా బాబు, మీకే చెల్లుబాటు అవుతుంది. జరుగుబాటు అంత సుఖం లేదని దానికి ఈ తపేలా ఛానల్లో నిలువెత్తి నిదర్శనం. అట్లా చూసుకున్నట్టయితే నిన్న విజయసాయి రెడ్డి గారు ఆ సందర్భ పేలాపల్లేనా లిక్కర్ స్కామ్ జరగలేదు నా ఉద్దేశంలో, అసలు జగన్ గారికి దానికి సంబంధం లేదు అని మా అల్లుడితో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో జరగలేదని ఒక మాట చెప్పేసి దగ్గర వెళ్ళిపోద్ది కదా. లేదంటే నేను అలా సుజనా చౌదరి సీఎం రమేష్ లాగా డబల్ రోలు అపరిచితుడి గేమ్ స్టార్ట్ చేశాను జగన్మోహన్ రెడ్డిని పరిరక్షించడానికి మాకు చెప్పి అదేనా అర్థం అవుతుంది కదా జనాలకి. అంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ఇప్పుడు ఇట్లాంటి ఒక్క తోటకూర ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవరు రక్షించక్కర్లేదు. ఆయన నన్ను రక్షించుకునే క్యాలిబరు కెపాసిటీ ఉంది. ఇలాంటి జుజుబిగల్ని ఎవరు ఎంటర్టైన్ చేయడాయన. నిన్న మీరు ప్రెస్ మీట్ చూసారు? నేను చూశాను. నాకు ఆయన మాట్లాడుతున్న సేపు సీఎం రమేష్ యువతల పక్క చూడు శివుడికి చూడు అర్ధనారీశ్వరులాగా ఇటుపక్క పార్వతీదేవమ్మ ఇటుపక్క శివుడు కనబడతారు కదా, అలాగే ఇటుపక్క సీఎం రమేష్ ఇటుపక్క సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు బాగా మరతెట్టారు కదా. ధనం పోరాటాలు దీక్షలు చేసినంత ధీరుణ్ణి తీసుకెళ్ళి బీజేపీ లేకపోతే మనం బతకలేము దేహీ అని పాదాల దగ్గర పార్టీ పెట్టి వాళ్ళ అధికారం తెచ్చారు కదా. అదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇలా మేసం చేసి తోలు తీసేస్తానని చెప్తాడు, అంతకన్నా ఇంకేట్లేదు. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లోనే తన విచారణ హాజరయ్యారు. అయిపోయిన తర్వాత ఏంటంటే చూడు ఇంట్లో ఒక 5 ముత్తైదులు కావాలి 6 పేరెంటాలు కావాలని వాయినాల కంటే ఇప్పుడు సిట్ వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయింది అనుకో, విజయసాయి రెడ్డి ఒకసారి వచ్చి 4 పేర్లు చాడీలు చెప్పేసి వెళ్ళిపోవా ప్లీజ్ అంటే వీడికి సిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 మంది ఇంకా అగస్టా పేర్లు చెప్పి చాడీలు చెప్పుకొని వస్తాడు. ఆ పార్టీలో ఎవడో మీద కడుపుమంటుందో వాళ్ళందరి పేర్లు చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడతారు విజయసాయి రెడ్డి. అంటే తనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు అని చెప్పేసి తను అనడం జరిగింది సార్. అంటే తనకి అలా బ్రహ్మానందం గారి సినిమా ఉంటుంది చూడు, సార్ వచ్చారు చిటికలు వేయండి చిటికలు వేసి లోపల తీసుకెళ్తాండ్రు. ఇప్పుడు ఈడీలోను సిట్టోళ్ళను తల తోక ఉందా సార్. ఎంపీ అంటే మాజీ ఎంపీ తను. మాజీ ఎంపీ కదా, ఆయనకు స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. నాకు చేత కావట్లేదని రాజీనామా చేసి ఎంపీ. నన్ను ఎవరికైనా మీరు కనుకరిస్తారా బీజేపీ వాళ్ళు, నేను ఎంపీ త్యాగం చేస్తే మీకు నచ్చినోని పెట్టుకోండి అని ఆ బీజేపీలో వాళ్ళ కాలే తెలియని ఒకరిని తీసుకెళ్ళి మా సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చెకోర పక్షికి పునరావాస కార్యక్రమం బీజేపీ కల్పించేంత సామర్థ్యం మా విజయసాయి రెడ్డి ఇచ్చాడు వాళ్ళకి. నేను ఎవరెంత ట్రోలింగ్ చేసుకున్నా ఎవరెంత మీమ్స్ వేసుకున్నా ఏం చేసుకున్నా ఈ సంవత్సర కాలం నేను వ్యవసాయమే చేసుకున్నా. ఏం వ్యవసాయం చేసావు? చాడీలు చెప్పుకొని చదవడమే కదా దాన్ని వ్యవసాయం అంటారా? చాడీలు చెప్పుకొని చదవడానికి వ్యవసాయం అంటే చెప్పు, నాకు అర్థమవుతుంది. ఇప్పటి నుంచి నేను ఏదో మళ్ళీ తడక రాయబారం చేస్తాను అంతే కదా. సీఎం రమేష్ సుజనా చౌదరి లాగా నేను తడక రాయబారం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని బీజేపీ పాదాల చెంతను చేర్చడానికి నా ప్రయత్నం మొదలైందనే ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇస్తున్నావా? అటుపక్క చంద్రబాబు నాయుడు అవ్వచ్చు సుజనా చౌదరికి సీఎం రమేష్కి హీల్డ్ అవ్వడానికి, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి నీతో కాదు ప్రయత్నించి ఇంకోసారి అవాస్ ఫాలో అవ్వకు. సరైన విలువ ఇవ్వలేదు కాబట్టి నన్ను పొమ్మన లెక్క పోగబెట్టారు కాబట్టి నేను బయటకు వచ్చేసిన. అంటే అంత విలువ తక్కువ పనులు ఏం చేసావు?
విలువ ఎప్పుడు పోతుంది? విలువ తక్కువ పనులు చేయబట్టే కదా. అదెందుకు మాట్లాడడం? అంటే విలువ తక్కువ పనులు అంటే ఏంటంటే వెనకడికి ఏదో సామెత ఉంటుంది, పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువ అన్నట్టు. అలాగ ఉంది ఇక్కడ. వైజాగ్ వెళ్ళావు, ఇన్ఛార్జి కింద ఇచ్చారు, పూర్తిగా ఎగ్గేటి మంటెట్టి కదా ఈడ్చుకొచ్చి అవతలతో ఇక్కడ తగలడని చెప్పారు. అప్పుడేం తీసేశారా? సుబ్బారెడ్డి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టి సుబ్బారెడ్డి పని నీకు ఇచ్చారు. ఇక్కడ ఏం చేసావు? సార్ సెకండ్ ప్లేస్ విజయసాయి రెడ్డి గారు. ముందే అస్త్ర సన్యాసం చేసిన వాడు నవ్వడం చూసావు రాజకీయాల్లో. అస్త్ర సన్యాసం చేసిన వాడు అర్జునుడికి ఏదో గీతోపదేశంతోనో దేంతోనో మళ్ళీ బాణం ఎట్టేలా చేశాడు. ముందే అస్త్ర సన్యాసం చేసి గీతోపదేశం జరిగిన తర్వాత కూడా అస్త్ర సన్యాసంకి కన్ఫైన్ వాడి పేరు ఏంటంటే విజయసాయి రెడ్డి. నేను 14,000 15,000తో ఓడిపోతాను, గెలిస్తే మిరాక్లే. అది ఫస్ట్ కంక్లూజన్ రిమార్క్స్ ఆన్ ఈజ్ ఎలక్షన్, ఆన్ గోయింగ్ ఎలక్షన్ మీద. అంటే 14,000-15,000 ఉన్న దగ్గర నువ్వు పెద్ద స్ట్రైక్ మాస్టర్వి, నెంబర్ 2 తోటకూర నీ పొగడి కబుర్లు చెప్పినప్పుడు 14,000-15,000 ఓట్లు రిట్రీవ్ చేసుకోవడానికి ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో నీకు చేత కాలేదంటే దీనికి నీ ససవ రాజకీయం. ఎవరినో గురించి నాకు రాజకీయం నువ్వు చాడీలు చెప్పుకోవడం కా. విజయసాయిరెడ్డి మీద అనే నెపం పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరి మీద పడి ఆడవడానిక. ఎవరిచ్చిన పని వాళ్ళు చేశారు. నేను ఈ రోజు దాకా నువ్వు జాగ్రత్తగా గమనించు, సుబ్బారెడ్డికి అప్పచెప్పిన నియోజకవర్గాలు కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పిన నియోజకవర్గాలు కానీ ఎక్కడి నుంచైనా ఇలాంటి వాయిస్ ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా ఒక ఎమ్మెల్యే విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నాకు వచ్చిన సుబ్బారెడ్డి వల్ల నేను వైజాగ్లో ఓడిపోయిన అవడం స్టేట్మెంట్ ఇచ్చాడా? అసలు ఇంతవరకు ఎవరు ఎట్లాంటిది మాట్లాడలేదు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఓటమికి పార్టీ బాధ్యత, నా బాధ్యత, సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయాని ఆ టెరిటరీలో ఉన్నాడు అవడం స్టేట్మెంట్ ఇచ్చాడా? అడగొచ్చు నువ్వు విజయసాయిరెడ్డి పేరు కూడా అవడం చెప్పాడా అని. నేను అది కూడా చెప్పట్లే. అంటే ఎమ్మెల్యేలకే తెలుసు ఎలా ఓడిపోయారు, ఆ రిషిగడ వల్ల, ఆ తెల్లవారుజాము 4 గంటలకు పేపర్లు చదివి వాడి షాడీల వల్ల అని. నీకెందుకు తెలియట్లే నీ వయసుకి? జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 2 స్థానంలో ఉన్న అపార మేధావి కదా. ఇట్లా కూడా అనుకోవచ్చు కదా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా చూపించుకోలేదు ప్రజలకి అని చెప్పేసి అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ప్రతి ఆయన ఏమైనా పవన్ కళ్యాణ్ అనుకున్నవేటి 5 కోట్ల దానం ఇచ్చాను, 5 కోట్ల దానం ఇచ్చాను, నాకు ఓట్లు ఏంటి, 5 కోట్ల దానాలు ఇచ్చాను, కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చిన పబ్లిసిటీ చేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలకి పాదయాత్ర త్రూగా ప్రజల సతమతం అవుతున్న ప్రతి సమస్యకే ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో సొల్యూషన్ ఇచ్చి చూపించాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2 సంవత్సరాల ప్రజలను కడుపులోనూ గుండెల్లోనూ పెట్టుకుని కాపాడుకున్నాడు. నేను కనబట్టలేదా? దానికి ఏమైనా ఎగ్జిబిషన్ కావాలా, పబ్లిసిటీ కావాలా? దాని వల్ల ఈ రోజు ఓడిపోయారు కదా. ప్రతిదీ అంటే ఓటమిని నువ్వు దేంతో ముడిపెట్టి మాట్లాడుతున్నావు అమ్మా? గెలిపోవడం వల్ల పక్కతి పీటీ ఉషకి త్రుటిలో మా తల్లికి ఒలింపిక్ సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ మిస్ అయింది. ఏషియన్ గేమ్స్లో నెక్స్ట్ ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం మానేసిందా? దేశానికి మెడల్ తేడం మానేసిందా? గెలిపోవటంలో బేరీజ్ చేసుకుని పోరాడు. ఐసీడబ్ల్యూ సీఏ చదివారు కదా మీరు, అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారా? ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ ఎలా పోరాడారు? అలాంటి పోరాట స్ఫూర్తి రాజకీయాల్లో ఒకసారి ఓటమితోనే చతికిలు పడిపోతే, ఇదే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెడితే ఆయన కుంగిపోయాడా? 67 స్థానాలకు పరిమితం చేశారు తన నిజాయితీకి. చెప్తున్నారు తండ్రి ఆచ్ఛాదన సింపతి అంటే ఆ సింపతి కార్డు ఏమైనా యూజ్ చేశాడా? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. అవును, ఒకసారి ఛాన్స్ ఇవ్వకుండా, అసలు ఛాన్సే లేని వ్యక్తికి ఛాన్స్ ఇవ్వమని అడగకుండా అలాగే కానీ అంటాడు ఎవడైనా? ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి అని పాదయాత్రతో అడగకుండా ఉంటాడు ఆయన. అంటే ఈ 18 నెలలు, ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి 18 నెలలు, అంటే ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది సార్. ఈ 18 నెలల కాలంలోనే ఇప్పుడు మరి మళ్ళీ వైసీపీ రావాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారా సార్? అట్లా తెలుస్తుందమ్మా. యాంటీ ఇన్కంబెన్సీ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటుంది. నేను ఒకటి మాత్రం చెప్పగలను, తెలుగుదేశం లాంటి పార్టీ, తెలుగుదేశం లాంటి ఇవాళ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ అంతర్గత సర్వేలో వాళ్ళకు వచ్చిన ఒక స్టాటిస్టిక్స్ 0.5% ఓటు బ్యాంక్ కూడా ఇప్పుడున్న దగ్గర 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీది డిస్టర్బ్ కాలేదు. మరి వీళ్ళ సక్సెస్ ఎక్కడ ఉంది? 124 స్థానాల్లో ఉన్నప్పుడు ఉదాహరణకి వీళ్ళ దగ్గరికి అలా బాలినేని ఇలాంటి వాళ్ళందరూ పోగేసుకుని పోయారు కదా. పోయిన వాళ్ళ వల్ల సర్టన్ క్యాడరు లేదంటే సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయింది అని కదా వైఎస్ఆర్సీపీ అనుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళ వలన కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో 0.5% ఓటు బ్యాంక్ డ్యామేజ్ జరగలేదు ఎగ్జిస్టింగ్ వైఎస్ఆర్సీపీకి. అంటే వాళ్ళు స్థిరంగా వాళ్ళ 40% అలా సస్టైన్ అవుతూ ఉంది. ఇది దేనికి ఇండికేటర్? అది ఇప్పుడు తెలుగుదేశం కూడా 40% లాంగ్ ట్రాక్ రికార్డ్ కదా. సో ద అబిలిటీ ఆఫ్ ఎ డెకేడ్ పార్టీ వెసెస్ 4 డెకేడ్స్ అబోవ్ పార్టీకి కంపారిజన్స్లో ఓటు బ్యాంక్ స్థిరీకరించబడిందా లేదా? దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ కదా. ఇక మిగిలిన ఆ 20% యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ షేరింగే కదా. దట్ ఈస్ ద గేమ్ ప్లాన్ కదా.